సెట్టిబల్జీ యూత్ యువసేన సభ్యుల ఆధ్వర్యంలో దుమ్మేటి వెంకటరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఈ నెల 23వ తేదీన కాకినాడ రామారావుపేటలో గల కేంద్ర సెట్టిబల్జీ హాస్టల్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘ నాయకులు చల్లంగి వేణుగోపాల్, గుత్తల శ్రీనివాస్, అనుసూరు రాజకుమారి పిలుపునిచ్చారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల కాస్మోపాలిటన్ క్లబ్ లో సెట్టిబల్జీ సంఘం నాయకులు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సెట్టిబల్జీ సంఘం నాయకులు చల్లంగి వేణుగోపాల్, గుత్తల శ్రీనివాస్, వాసుశెట్టి భీమరాజు, అంజిబాబు, పంపన బుజ్జి, దొడ్డి వీరేంద్ర, కర్రి శివరామకృష్ణ, తుట్టా లీలావతి రాయుడు, దుర్గా, వాసుశెట్టి వెంకటేష్, దొడ్డి అప్పలరాజు, పెద్ద సంఖ్యలో సెట్టిబల్జీ సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు. దుమ్మేటి వెంకటరెడ్డి గారి కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి సెట్టిబల్జీ, గౌడ, శ్రీసేన యాత సోదరులు, శ్రీ దుమ్మేటి వెంకటరెడ్డి గారి అభిమానులు అందరూ కూడా ఇందులో పాల్గొని రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయడం వల్ల తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకి మరి ఎంతో చేయవద్దనిస్తున్న వాళ్ళు అవుతాము. అదే రకంగా ఎప్పుడైతే మనం బ్లడ్ డొనేట్ చేయడం మొదలెట్టామో ఆ బ్లడ్ బ్యాంక్లో మనం డిమాండ్ చేయడం కూడా మొదలెట్టచ్చు. మన వాళ్ళకి ఎవరికి రక్తం లోపించిన ఎమర్జెన్సీ టైంలో ఒక ఫోన్ కాల్ ద్వారా రక్తాన్ని సేకరించడం చాలా సులువుతుంది. కాబట్టి దయచేసి సోదరులందరూ ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి మీ ద్వారా పిలుపునిస్తున్నాం. మా జాతి దైవమైన శ్రీ దుమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి సందర్భంగా 23/3/2025 తేదీన కేంద్ర సెట్టిబల్జీ సంఘ భవనం నందు మా జాతి యువకులందరూ కలిపి బ్లడ్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. రక్తదాన శిబిరం. ఈ రక్తదాన శిబిరంలో మన యువకులందరూ వందలాదిగా వచ్చి రక్తదానం చేసి మన జాతికి, మన జాతి పితకి నివాళులు అర్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్పండి. రేపు 23/3/2025 మన కాకినాడ రామారావుపేటలో గల కళ్యాణ మన కమ్యూనిటీ హాల్ నందు జరిగే ఈ కార్యక్రమం బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమం పెడుతున్నాం. యూత్ అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమానికి మొత్తం మన సెట్టిబల్జీ నాయకులు, పెద్దలు అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమం చాలా విజయవంతం చేయాలని మన అందరి యొక్క వినతి.